సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు షర్మిల. రాజన్న రాజ్యంలో బెల్ట్ షాపులు ఉండమన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం గొల్లపల్లిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు షర్మిల. సాగు తాగుకు నీరు లేవని వాపోయారు షర్మిల. ఎక్కడా కరెంటు లేదన్నారు. పరిశ్రమలకు కరెంటు లేక ఎంతో మంది కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు. పిల్లలకు చదువు లేదన్నారు. ప్రభుత్వం ఇంతగా విఫలమైన కిరణ్ ను చంద్రబాబు నెత్తిన పెట్టుకుని మోస్తున్నారని విమర్శించారు. రాజన్న రాజ్యంలో వృద్ధులకు వితంతులకు పింఛన్ 700, వికలాంగులకు 1000 రూపాయలు అవుతుందన్నారు. పిల్లలను చదివించే అమ్మల అకౌంట్ లో డబ్బులు పడతాయన్నారు షర్మిల. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు అమ్మల అకౌంట్ లో పడతాయన్నారు. గొల్లపల్లిలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టడానికి స్థలదానం చేసిన శ్రీనివాసరావుకు షర్మిల ధన్యవాదాలు తెలియజేశారు. వేదికపై మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు జగనన్న వస్తే రాష్ట్రంలోని ప్రతి సమస్య సమసిపోతుందన్నారు.